అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. హైదరాబాద్లో టీటీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. తెలంగాణలో టీడీపీ ఉండడం చారిత్రక అవసరమని చెప్పారు. ఆపరేషన్ గరుడ అనే పేరు పెట్టారని ఆ శివాజీ గారు చెప్తున్నారు. వీళ్ళ దగ్గర అధికారం ఉంది. సిబిఐ గాని, ఈడీ గాని, ఇన్కమ్ ట్యాక్స్ గాని వీళ్ళందరినీ పురుగొల్పి అపోజిషన్ పార్టీస్ నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు. మొన్న కర్ణాటకలో చేశారు, తమిళనాడులో చేశారు, రేపు తెలంగాణలో చేస్తారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా చేస్తారు. నేను ఒకటే చెప్తున్నా, అధికారం శాశ్వతం కాదు, విలువల శాశ్వతం. అనవసరంగా లేనిపోని చేసి పనికిరాని సాంప్రదాయాలకు శ్రీకారం చుట్టి లేనిపోని సమస్యలు దేశానికి తేవద్దని మాత్రం ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఎన్డీఏని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. డిమానిటైజేషన్ చేశారు, నోట్ల రద్దు ఏమైనా ఉపయోగపడిందా? ఏటీఎంలో డబ్బులున్నాయా? మీ డబ్బులు బ్యాంకులో తీసుకోవాలంటే క్యూలో నిలబడాలి కదా. బ్యాంకుల పైన విశ్వాసం ఉందా? ఏంటి మరి ఎప్పుడన్నా ఇలాంటి చరిత్ర ఉందా బీజేపీది? ఏ గవర్నమెంట్ ఉన్నా బ్యాంకుల పైన విశ్వాసం ఉండేది. బ్యాంకుల్లో జరిగే అవినీతి కార్యక్రమాల వల్ల బ్యాంకుల పైన విశ్వాసం పోయింది. మా తమ్ముడు చెప్పినట్టు ఒక పక్క డిమానిటైజేషన్ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది, ఇంకో పక్క బ్యాంకుల పైన విశ్వాసం పోయింది, దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క పెట్రోల్ డీజిల్ ఏం తమ్ముళ్ళు సెంచరీ కొట్టిస్తున్నారు, అవునా కాదా? తొందరలో 100 రూపాయలు చేస్తారు వీళ్ళు. రూపాయి విలువ పడిపోయింది, 72 రూపాయల పైన అయిపోయినట్టుంది. ఇది కూడా ఒక 100 రూపాయలు చేస్తారు. ఎందుకు రూపాయి విలువ పడిపోయింది? ఎందుకు పెట్రోల్ ధరలు పెరిగాయి? మీరు సమాధానం చెప్తారని అడుగుతున్నా. ఇదేనా నేను వస్తున్నానని చెప్తే ఒక్క పిలుపుతో ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే మీ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ ఉత్సాహం చూశాను, మీ పట్టుదల చూశాను. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండడం ఒక చారిత్రక అవసరం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడే నాయకులు మాట్లాడారు. ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆ రోజు మన నాయకుడు పార్టీ పెట్టినప్పుడు ఒక రూమ్ లో కూర్చొని చర్చలు చేసిన తర్వాత అప్పటికప్పుడే మొత్తం రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తే అక్కడుండే లాన్లోకి వెళ్ళడం, ఒక స్పాంటేనియస్ గా అదే క్షణంలో మన నాయకుడు నేను తెలుగుదేశం పార్టీని పెడుతున్నాను, నా మీద ఇంత అభిమానం చూపించిన మీకోసం ఏమి చేయడానికైనా సిద్ధమని ఆ రోజు తెలుగుదేశం పార్టీని మన నాయకుడు పెట్టారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయమన్నాను. ఇక్కడుండే మోహన్ రావు గారు కానీ మనవాళ్ళ కానీ తెలంగాణ కూడా న్యాయం చేయమని, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టమని, ట్రైబల్ యూనివర్సిటీ ఇమ్మని, అనేక విషయాల్లో తెలంగాణ సమస్యలపైన కూడా పోరాడాము. నేను అడుగుతున్నా, ఈరోజు తెలంగాణకి ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నా, ఏమి ఇచ్చారని అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో డబ్బులంతా కూడా హైదరాబాద్ నగరం నుంచి ట్యాక్సులు కడుతున్నాం. దేశంలోనే ఎక్కువ ట్యాక్సులు కట్టే నగరం మన హైదరాబాద్ నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కేంద్రానికి. అలాంటి సమయంలో మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నాను, ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాను. మీరు చూస్తే ఇంకొక పక్క విభజన చట్టంలో ఉండే అంశాలని ఏమాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా అటు బయ్యారం కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ,